ఈరోజు ఆవిష్కృతమైనటువంటి ధర్మమే దైవం అనే ఈ గ్రంథాన్ని తొలి ప్రతి స్వీకరించినటువంటి శ్రీ గుప్తా మిశ్రెడ్డి గారు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి విశిష్ట అతిథిగా పాల్గొని అందరి గురించి వివరించినటువంటి ప్రముఖ సాహితీవేత్త కథకులు నవలాకారులు కథలు నిహారీ గారికి సభాధ్యక్షులు నా గురించి మాటలు చేశారు. చిరకాల మిత్రులు నా పెళ్లి పత్రికను సుధామయ్య గారే డిజైన్ చేశారు 82లో. అప్పటి నుండి విద్యార్థి దశ నుంచి కూడా చాలా ఆప్తంగా ఉండేటువంటి ఆత్మీయ ప్రముఖ కవి శ్రీ సుధామయ్య గారికి, అలాగే ఇవాళ ఆత్మీయ అతిథులుగా వేదికపైనటువంటి పద్మశ్రీ ఎలపల్లి వెంకటేశ్వరరావు గారు చిరకాలంగా తెలుసు. ఒక ప్రెస్ ద్వారా అనేక సాహిత్య సంబంధమైన అనేక పుస్తకాలను అచ్చువేసి సమాజాన్ని అందిస్తుంటారు. ముఖ్యంగా రైతు నేర్చుకోవడం ద్వారా చేస్తున్న కృషి మనందరికీ తెలిసిందే. తద్వారానే వారు పద్మశ్రీ పురస్కార స్థాయికి ఎదగటం అనేది వారిలో ఉన్న సేవా గుణాన్ని మనకు క్రియేట్ చేస్తుంది. అటువంటి వెంకటేశ్వరరావు గారు, అలాగే సోమశేఖర్ రెడ్డి గారు వేదికపై ఉన్న పెద్దలు, మరి ఈ కార్యక్రమంలో మరొక ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రసంగించి, మరి ఆయన ఎప్పుడు తెర వెనుకే ఉండి చాలా అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఆయన నాకు చిరకాల మిత్రులు ఆచార్య జయరావు గారికి, ఇంకా ఇందులో రావాల్సిన వాళ్ళు నందకుమారి రెడ్డి గారు, రెడ్డి గారు, రాంబాబు గారు రాలేదండి. వాళ్ళకి కూడా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేసే సమావేశ సమన్వయకర్త డాక్టర్ రాజగోపాలరావు గారు వాళ్ళు నాకు సభలో ఉన్న మీ అందరికీ, మనందరినీ ఇక్కడ ఈ విధంగా సమావేశపరచడానికి కారకులైనటువంటి కథానాయకులు ఈనాటి గ్రంథ కర్త డాక్టర్ తొల్లు రంగారావు గారితో నాకు దాదాపు 47గా పరిచయం. ఆయన తలం పట్టింది కూడా దాదాపు 40 ఏళ్ళ క్రితం. అంటే 40 ఏళ్ళుగా ఆయన సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇందాక మా తిరుమలరావు గారు చెప్పినట్టుగా ఆయన సాహిత్య వ్యాసంగా చేస్తున్నప్పటికీ ఆయన కవిత్వానికి, అందులో ఏ కవిత్వానికి వ్యాస రచనకు మాత్రమే సంగీతమైనట్టుగా నాకు కథలు చేసి నవలలు పుస్తకంగా రాలేదు. కాబట్టి దాదాపు ఆయన 40 ఏళ్ల సాహిత్య ప్రస్థానంలో 14 పుస్తకాలు, ఇవాళ 14వ పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. ఒకటి ఒక గొప్ప సాహిత్యాన్ని గురించి చాలా నిజాయితీగా ఆలోచించి మనకు తెలిసినటువంటి అంశాన్ని సమాజానికి అందించాలి, తాను నమ్మినటువంటి సిద్ధాంతాలని, మంచిని పదులకు పంచాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన రచనలు చేస్తున్నారే తప్ప ఏదో అవార్డుల కోసం, పేరు కోసం అని అనిపించదు.